హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మురుకులు తయారు చేసుకుందాం. దీనికోసం ఒక 2 కిలోల రైస్కి ఒక 1/2 కిలో మినపప్పు, ఒక 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా పిండి ఆడించుకొని దానిలో కొంచెం సాల్టు, తర్వాత కొంచెం వాము ఇలా నలిపి వేసుకుంటే చాలా స్మెల్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ దీనిలో టేస్ట్ కోసం అంటే కరకరలాడే దానికోసం కొంచెం నువ్వులు తెల్లవైతే బాగుంటాయి ఫ్రెండ్స్. దానిలో కొంచెం టేస్ట్ తగినంత కారం, నెక్స్ట్ వెన్నపూస. ఇంట్లో తయారు చేసుకుందైనా లేకపోతే మార్కెట్లోనా దొరుకుతుంది ఫ్రెండ్స్. అది తీసుకున్న వెన్నపూస అయితే ఆ పిండికి సరిపడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది. కరకరలాడతాయి మురుకులు అనేటివి, చాలా టేస్ట్గా కూడా వస్తాయి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అది ఒక దానిలో కొంచెం వేడిగా కాచిన నూనె, అది బాగా కలుపుకున్న తర్వాత అంటే వేడిగా కాచిన నూనె కూడా వేసుకోవాలి. అంటే పొరలుగా అంటే కొంచెం క్రంచీనెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత పొడి ముద్దలాగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత హాట్ వాటర్ తీసుకొని దానిలో వేసుకొని ఇలా పిండిలాగా అయితే తయారు చేసుకోవాలి. తర్వాత మురుకులు గొట్టంలో అయితే దీని పిండిని వేసుకొని మురుకుల్లాగా అయితే ఇలాగ చుట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు తీసుకోవాలి. ఇప్పుడైతే ఇలాగ వచ్చాయి ఫ్రెండ్స్, కరకరలాడుతా చాలా టేస్ట్గా. అంటే కొంచెం చూడండి ఎలాగా విరిగిపోతున్నాయో, చాలా చాలా టేస్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్.